Hi students. Short number 73 చూడండమ్మా. At a deposit of 2000 rupees, a bank returns 3000 rupees after 5 years. What is the percentage rate of interest? ఇక్కడ ఏం అడుగుతున్నారు? బ్యాంక్లో డబ్బులు వేసుకున్నారంట. ఎంత వేసుకున్నారు? 2000 రూపీస్ డిపాజిట్ చేశారు. అయితే బ్యాంక్ రిటర్న్స్ 3000 రూపీస్ ఆఫ్టర్ 5 ఇయర్స్. 5 ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఎంత వచ్చిందంటే తిరిగి 3000 రూపీస్ వచ్చిందంట. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ మీకు ఆల్రెడీ తెలిసిన ఫార్ములా ఏంటి? I ఈజ్ ఈక్వల్ టు PTR/100. సో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి ఒకసారి చూడండి, మీకు ఎంత తిరిగి వచ్చింది? 3000 రూపీస్ తిరిగి వచ్చింది. ఫస్ట్ మీరు ఎంత వేసుకున్నారు? 2000 రూపీస్ వేశారు. సో ఇప్పుడు ఇంట్రెస్ట్ అనేది మనకి ఎంత అవుతుంది? 5 ఇయర్స్కి 1000 రూపీస్ అనేది మనకు వచ్చింది ఎక్స్ట్రా మనీ. ఓకేనా? సో ఇది I కింద తీసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి చూడండి, మనకు కావాల్సిన R కదా. R ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? I ఇంటూ 100/PT అవుతుంది. ఇక్కడ ఒకసారి చూడండి, R ఈజ్ ఈక్వల్ టు I అంటే ఎంత తీసుకోవాలి? 1000 తీసుకోవాలి ఇంటూ 100 P అంటే ఎంత తీసుకోవాలమ్మా? 2000 3000? 2000 తీసుకోవాలి. ఎందుకంటే మనం ఫస్ట్ డిపాజిట్ చేసిన ఎంత? 2000 మాత్రమే. సో 2000 తీసుకోండి. మీకు ఇంట్రెస్ట్తో కలిపి 5 ఇయర్స్ తర్వాత 3000 రూపీస్ వచ్చింది. సో P ఇంటూ T అంటే T అంటే ఎంత? 5 ఇయర్స్. సో ఇక్కడ చూడండి, క్యాన్సిల్ చేద్దాం. చూడమ్మా, 3 zeros ఇక్కడ 3 zeros క్యాన్సిల్ చేసేద్దాం. అలాగే 2లో ఇది 50 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 100 అనేది 5లో 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది మనకి? 10% అనేది వచ్చింది. అర్థమైంది కదా? సో ఆప్షన్ ఏమవుతుంది ఇక్కడ? థర్డ్ ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.